థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్. మమ్మల్ని ప్రేమించే ప్రేక్షకులు మీరు, ఆరాధించే అభిమానులు మీరు, అందుకే తీర్చుకుంటాం మీ రుణం. ఓకే, లెట్స్ స్టార్ట్. అలీతో సరదాగా. ఈరోజు మనకు ఒక యంగ్ బాయ్, టాలెంటెడ్ రైటర్, అండ్ ఆయన గురించి నేను చెప్పడం కన్నా పిలిచేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు కదా. పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్. అతను అక్షరాలకి లక్షణాలు నేర్పాడు, పదాలకి పద్ధతులు నేర్పాడు, అర్థాలకి శుద్ధమైన శబ్దాలు నేర్పాడు. వాటన్నింటిలో ప్రతి ఒక్కరి మనసు కొస వరకు చేరాడు. తన అక్షర జ్ఞానానికి తెలుగు పదాలు ఉత్సవాలు జరుపుకుంటాయి. ఎందుకంటే అందమైన రూపం ఆ శ్రీరాముడిది, అందమైన అక్షర రూపం ఈ అనంత శ్రీరాముడిది. సో లెట్స్ వెల్కమ్ అనంత శ్రీరామ్. బంగారం బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తిపికారం. బంగారం బుజ్జి బుజ్జి బంగారం. వెల్కమ్ టు అలీతో సరదాగా. థ్యాంక్ యూ సార్. ఏంటి అంత టెన్షన్గా ఉన్నారంటే? నేనా? కంఫర్టా? చాలా, అంటే కొంచెం ఎలా కూర్చోవాలో ఎలా కూర్చోవాలి అంటే నాలో టెన్షన్ లేదని నిరూపించుకోవడానికి నేను ఎలా కూర్చోవాలో చెప్తే. దేనికి టెన్షన్? ఏదో కొత్త కాదు కదా ఇంటర్వ్యూస్. టెన్షన్ పట్టలేదండి, పడతలా? టెన్షన్కి నాకు పడదు. ఓ ఓకే. సో ఎవరితో పడుతుంది మీకు? రహస్యం. రహస్యమా? ఏంటా రహస్యం? ఎవరితో పడుతుందో చెప్తే నా వృత్తి రహస్యం తెలిసిపోదు. తెలుసుకుని చాలా మంది కుర్రోళ్ళు నాతో పోటీకి వచ్చేస్తారు. అవునా? ఇదేంటి కటింగ్? కటింగ్ పేరేంటి? ఇది మామూలుగా ఇక్కడ ఉండి ఇక్కడ పోతే ఏజ్ వచ్చేసినట్టు, ఇక్కడే ఉండి ఇక్కడ పోతే యంగ్గా ఉన్నట్టు. అందుకే నేను ఎక్కడ పోగొట్టలా, అంతా పెంచా. అది ఏజ్ ఉన్న వాళ్ళకి కాదు, రేంజ్ ఉన్నవాళ్ళు. ఓ ఓకే. సో ఇలా మాట్లాడిన తర్వాత కూడా నాకు టెన్షన్ ఉందని మీరు ఇంకా వెళ్ళిపోయింది. అక్కడ సారథి స్టూడియో గేట్ దగ్గర వెళ్ళిపోయింది. సో ఎంత మీ ఏజ్ ఇప్పుడు? మళ్ళీ సర్లేండి, 34. ఎన్నేళ్ళ క్రితం? ఒక 5 నెలల క్రితం. 34 వచ్చినాయా? అవును. షూరా? 34 నిండినాయి. నమ్మచ్చా? నమ్మచ్చండి. టక్కని చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? 1985. 1985. కానీ మీకు విషయం తెలుసా? అది పాస్పోర్ట్ ప్రకారం, ఆధార్ ప్రకారం, ఆధార్ ప్రకారం, 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్లో ఉంటుంది. మామూలుగా అయితే 1965. మామూలుగా అయితే మరి నా ఆత్మకి ఎన్ని లక్షల సంవత్సరాలు ఉందో నాకు తెలియదు. ఓహో. సో అలా అంటారా? ఏ ఏజ్లో మొదటి పాట రాశారు? నా 11 సంవత్సరాల వయసులో రాశాను, 6వ తరగతి. ఏ పాట అది? ఒక సాయిబాబా పాట రాశాను అప్పట్లో. ఏం పాట అది? సాయి నామమే నా గానము, సాయి ధ్యానమే నా ప్రాణము, సాయి నామమే. అదే మొదటి. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ స్క్రీన్ మీద అనంత శ్రీరామ్ అని టైటిల్ కనిపించిన చిత్రం ఇది. అలా చెప్పాలంటే నా మొదటి సినిమా మామూలుగా కాదంటే అవుననిలే అని ఒక సినిమా అండి. దానికి అన్ని పాటలు నేనే రాశాను. ముందు ఆడియో రిలీజ్ అయిన సినిమా అయితే అదే, కానీ మొదటిసారి పాటలు అని 2-3 పేర్లు పడిన తర్వాత అనంత శ్రీరామ్ అని ఒక స్క్రీన్ మీద మొదటిసారి నేను చూసుకుంది మాత్రం అందరివాడు అని చిరంజీవి గారి సినిమా. సో మెగాస్టార్ గారితో జర్నీ స్టార్ట్ అయింది అనమాట. కానీ జర్నీ స్టార్ట్ అయింది మాత్రం కాదంటే అవుననిలే అన్న చిత్రం ద్వారా. ఎలా వచ్చింది ఆఫర్ మీకు? కాదంటే అవుననిలే చిత్రానికి నేను పాటలన్నీ రాసుండగా ఆ సినిమా నిర్మాత కోగంటి రామకృష్ణ గారి ఇంటి దగ్గర అందరివాడికి సంబంధించిన ఒక షాట్ జరుగుతుందండి. ఆ షూటింగ్ నిమిత్తం చిరంజీవి గారు వచ్చారు ఆ ఇంటికి. మా నిర్మాత గారు నన్ను పరిచయం చేశారు. నేను పరిచయం చేస్తున్నానండి ఇండస్ట్రీకి, అబ్బాయి బాగా రాస్తున్నాడు, మీరు కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పి ఆ సినిమా పాటల సీడీ తర్వాత నన్ను కూడా ఆయన ముందు ఉంచారనమాట. సరే అని చెప్పి ఆయన మామూలుగానే ఆల్ ద బెస్ట్ చెప్పి ఆ షాట్ పూర్తయిపోయిన వెంటనే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాల్సిన ఒక అగత్యం ఏర్పడింది ఆయనకి. అందుకని ఆయన ఈ సీడీ ఖచ్చితంగా వినాల్సి వచ్చింది. వినేటప్పటికీ ఒకసారి విన్న సీడీ ఎందుకో రెండోసారి పెట్టుకోవాలనిపించింది అంటండి. అలా పెట్టుకుని అలా 2-3 సార్లు విని ఈ లిరిక్స్ నిజంగానే బాగున్నాయి, చాలామంది పరిచయం చేస్తూ ఉంటారు వ్యక్తులను, కానీ ఖచ్చితంగా ఈ పాటల్లో విషయం ఉంది అనిపించి వెంటనే గీతా ఆర్ట్స్ వారి దగ్గర నుంచి నాకు ఆ సాయంత్రం ఫోన్ చేయించారు. ఓకే. తర్వాత రోజు తెల్లవారుజానే రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తే
ఓ పాట రాయిద్దామని. ఓకే. వెంటనే ఆ తర్వాత రోజు తెల్లవారుజానే గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత చిరంజీవి గారు చెప్పిన మాట ఏంటంటే, ఇలా నీ లిరిక్స్ అన్నీ కూడా నాకు నచ్చినాయి, ఒక ప్రయత్నం చేస్తాను, ఒకవేళ కుదరకపోతే గనక ఈ పాట నీ మీద ఉన్న నా నమ్మకం పోయిందని అనుకోకు, ఎప్పుడో మళ్ళీ కలిసి పనిచేయచ్చు, లేకపోతే ఎన్నో అవకాశాలు నీకు రావచ్చు, ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ట్యూన్ సీడీ ఇచ్చారండి. ఓకే. ఆయన క్యారవాన్ ఇచ్చి, ఈ క్యారవాన్లో నువ్వు కూర్చుని రాసుకో, ఏమైనా కొద్దిగా 2-3 లైన్లు వస్తే నాకు తర్వాత చెప్పాను. ఆయన 10ంటికి క్యారవాన్ చెప్పి ఆయన షూటింగ్కి వెళ్ళారండి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వచ్చారు. వస్తే నేను ఆయన ముందు నిలబడ్డాను. ఏమన్నా పల్లవి ఏమన్నా కొద్దిగా వచ్చిందా, ఐడియా వచ్చిందా అని అడిగారు. పాట అయిపోయింది సార్ అనేటప్పుడు, పాట అయిపోయిందా అని చెప్పి ఆ షార్ట్ని కూడా వాయిదా వేసుకుని పాట విన్నారు. ఏ పాట అది? ఓ పడుచు బంగారమా పలకవే సరిగమా చిలిపి శృంగారమా చిలకవే మధురిమా మదిలోని సరదాని పిలిచింది నీ యవ్వనం నిన్ను చూసే తరుణంలో తనువంత బృందావనం. ఈ పాట ఇండస్ట్రీకి ఏ ఇయర్లో ఎంట్రీ ఇచ్చారు? 2005. సో ఆల్మోస్ట్ 14 years, 14 ఏళ్ళు. 14 ఏళ్ల క్రితం. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ రాశారు? 990 పాటలు 990. సో ఇంకా 10 పాటలు రాస్తే 1000 పాటలు అయిపోతాయి. అవ్వచ్చండి. అతి త్వరలోనే ఉంది. అది ఎంత త్వరలో అని చెప్పిన, ఈ నెలలో అవ్వచ్చు, ఈ సంవత్సరంలో అవ్వచ్చు. ఓకే. సో రీసెంట్గా గుణ 369లో బుజ్జి బంగారం. అవును సార్. అదేంటి, మీ ఇంట్లో మీ ఆవిడని పిలిచే మాట నాది? మా ఆవిడ నేను ఎలా పిలిస్తే బాగుంటుంది అనుకునే మాట, నేను పిలిచే మాట. బంగారం బుజ్జి బుజ్జి బంగారం. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? మాది పక్కాగా పెద్దలు కుదిర్చిన పెళ్ళండి. ఓకే. పెళ్లి చూపులైన 14వ రోజు పెళ్లి చేశారు. పెళ్లి చూపులైన 14వ రోజు. అదేంటిది, లెక్క ఏంటది? అంటే మా అక్క అప్పుడే యుఎస్ నుంచి వచ్చిందండి. మా అక్క వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకో నెలలో. ఆవిడ కోసం పెళ్లి చేసేసుకున్నారా? ఆవిడ కోసం ముహూర్తం అలా కలిసి వచ్చింది, మంచి ముహూర్తం. ఆ అక్కకి ఒకసారి చెప్పండి, మా ఇంటికి కూడా వస్తే 14 రోజుల్లో 14 పెళ్ళి అయిపోతుంది. సో మీ ఫ్యామిలీలో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఎవరు లేరండి. మా తాతయ్య గారు ఆయన రాజకీయాల్లో, హరిరామ్ జోగి గారు. హరిరామ్ జోగి గారు ఆయన రాజకీయాల్లో బాగా యాక్టివ్ అండి. అవును. అప్పుడప్పుడు సినిమాలు తీస్తూ ఉండేవారు. కానీ నేను ప్రవేశించే సమయానికి ఆయన సినిమాలు తీయడం కానీ. దేవుళ్ళు అనే సినిమా తీశారు. దేవుళ్ళు అన్న సినిమా అప్పటికి ఆయన, అది లాస్ట్ సినిమా. దేవుళ్ళు తర్వాత తీయలేదు కాబట్టి ఆయన సిఫార్సు మీద కానీ ఆయన రికమెండేషన్ మీద కానీ రాలేదు. అందుకని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినట్టే నన్ను మీరు అంగీకరిస్తారని నేను ఆశ. ఓకే. ఏ డైరెక్టర్ ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీకి రావాలి అని? అంటే ఒక డైరెక్టర్ అవ్వచ్చు, ఒక రైటర్ అవ్వచ్చు. రైటర్స్ విషయంలో నేను ఒక్కొక్క దశలో ఒక్కొక్కరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉండేవాడిని అండి. పాటల్ని ఇష్టపడే రోజుల్లో సీతారామ శాస్త్రి గారి పాటలు చాలా నచ్చుతూ ఉండే, ఆకర్షిస్తూ ఉండే. అంటే ఆ శబ్దం అర్థం యొక్క సమతౌల్యత, వాటి బ్యాలెన్స్. తర్వాత పాటలు రాయడం మొదలుపెట్టే టైంలో వేటూరు గారి పాటలు కొన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉండే అనమాట. శబ్ద ప్రయోగాలు. ఆయన ఆఖరి రోజుల్లో రాసిన పాట అయినా కూడా వయస్సునామి, ఆ ప్రయోగం ఎవరికి తట్టదు. ఎందుకంటే వయస్సు వేరు, సునామీ వేరు. వయస్సు సునామీ అంటే బాగోదేమో అనిపించి ఆ రెండింటిని కలపలేము. కానీ ఈయన బేటముడు వేయగలరు పదాలకి. అందుకని వయస్సునామీ లాంటి ప్రయోగాలు అలాంటివి చాలా చేశారు. లేకపోతే శ్లేషాలంకారం అంటారండి తెలుగులో. అంటే అక్షరాలు ఒకటే ఉంటాయి ఆ 2 పదాల్లో, కానీ అర్థాలు వేరుంటాయి. ఉదాహరణకి మారేడు నీవని ఏరేరి తేన మారేడు దళములు నీ పూజకు. మారేడు అంటే మా రాజు అని, మారేడు అంటే మారేడు ఆకు. దీన్ని స్లాష్ అంటారు. ఇలాంటివి ప్రయోగించడంలో వేటూరు గారు దిట్ట అనమాట. ఆ ఆశ్చర్యానికి లోనే ఇంకా పాటలు రాయాలన్న ఉత్సాహం వచ్చింది. సినిమాకి పాటలు రాయడం అన్న ప్రక్రియ మొదలైనప్పుడు చంద్రబోస్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. కారణం ఏంటంటే, సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసిన రహస్యం ఏంటంటే, పాట కష్టంగా ఉంది అనిపించుకోవడం సులువు, పాట చాలా సులువుగా ఉంది అనిపించుకోవడం కష్టం. అలా పాటని చాలా సులువుగా ఉంది అనిపించేలా చంద్రబోస్ గారు రాయగలరు. ఒక పదం వేసుకుని ఈ పదానికి తాలూకు పరిశోధన అంతా చేసి మొత్తం పాట అంతా ఆ పదం వచ్చేలాగా అలా చాలా చేస్తూ ఉంటారు ఆయన. అలాంటి విషయాల్లో చంద్రబోస్ గారిని
ఇన్స్పిరేషన్గా. ఈ ముగ్గురి కలగలుపుగా నేను స్ఫూర్తి తీసుకుని ఆ ముగ్గురి శైలి కాకుండా ఇంకో శైలిలో నేను ప్రయాణించాలని చెప్పి అనుకున్నాను. ఇండస్ట్రీలో ఈయన నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చాడు. నేను ఈయన దగ్గర ఏ సినిమా చేసినా కూడా కంటిన్యూ అవ్వాలి అని డైరెక్టర్ ఎవరనిపించాడు మీకు? నాకు ఎక్కువ స్వేచ్ఛనిచ్చిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ గారు. గౌతమ్ మీనన్ గారు ఎంత స్వేచ్ఛనిచ్చారంటే ఎటో వెళ్ళిపోయింది మనసు కానీ ఏమై చేసావు కానీ రెండు నేను పాటలన్నీ రాయడం జరిగింది. ఆ సినిమాకి 1 గంటన్నర నేరేషన్ చెప్పేవారు ప్రతి సినిమాకి. ఆ గంటన్నర నేరేషన్ చెప్పిన తర్వాత ఆయన అనేది ఏంటంటే, నువ్వు పాట రాసి రెహమాన్ గారి దగ్గరికి లేకపోతే ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేయించుకుని మళ్ళీ నాకు పాట చేతికి తీసుకొస్తే నేను షూటింగ్ చేస్తాను. ఓకే, అంతే. ఒక్క పదం కూడా కరెక్షన్ చెప్పడం కానీ ఇది చేయడం కానీ చేసేవారు కాదు. కానీ షూటింగ్ చేసే ముందు అర్థం ఏంటని అడిగేవారు అంతే. గౌతమ్ మీనన్ అంటే ఆయన ఏ భాషలో మీకు నేరేట్ చేస్తారు? ఇంగ్లీష్లో నేరేట్ చేస్తారు. ఓకే, ఇంగ్లీష్లో నేరేట్ చేస్తారు. దాని ట్రాన్స్లేషన్ కూడా ఇంగ్లీష్లో అడుగుతారండి. ఓకే, నేను మాత్రం వచ్చిరాని ఇంగ్లీష్లో చెప్పేస్తాను. ఓకే, ఓకే. తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువా కొలను. స్వరాభిషేకంలో పాడుతా తీయగా కానీ బాలు గారు చాలాసార్లు ఈ పాట గురించి చాలా వర్ణించారు. అవును సార్. ఎప్పుడైనా విన్నారా? ఒకసారి స్వరాభిషేకం ఎపిసోడ్లో అన్ని నా పాటలతో ఒక ఎపిసోడ్ చేశారండి. అప్పుడు ఈ పాట హేమచంద్ర గారు పాడారు. పాడిన వెంటనే అందరినీ ఒకసారి నా అంటే సుమ గారు దానికి స్పందించేలోపు బాలు గారు ఆ ఉద్వేగం ఆపుకోలేక సుమ గారు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయనే స్పందించి ఆ పాట గురించి మొత్తం అనలైజ్ చేసి ఎందుకు నేను ఈ పాట పాడలేకపోయాను అని ఒక బాధతో పాటు 70 ఏళ్ళ తర్వాత కూడా ఈ మాట నేను చెప్పకపోతే నేను ఒక ఫూల్నే అవుతాను. ఈ పాట నేను గనక పాడుంటే ఇంకో 20% ఎక్కువ క్వాలిటీ తెచ్చేవాడిని, ఎక్కువ భావగర్భితంగా పాడేవాడిని అని ఆయన ప్రకటించారు అన్నమాట. ఓకే, అంత గొప్ప మనిషి ఆ పాట గురించి అలా చెప్పారంటే అది పూర్వజన్మ సుకృతం. ఆయన అంత భేషజం లేకుండా చెప్పారు కాబట్టి అదే ఆయనకి ప్రతిస్పందనగా నేను చెప్పిన మాట ఏంటంటే, ఈ పాటకి ఈ సినిమాకి గనక దర్శకుడు తెలుగువాడు అయి ఉంటే గనక ఈ పాట బయటకు వచ్చేది కాదండి. అంటే ఎందుకని వాళ్ళందరూ టార్గెట్ చేశారు? అంటే భాష తెలియదు కాబట్టి గౌతమ్ మీనన్ గారికి ఏంటనేది కూడా అడగలేదు. రికార్డ్ చేసిన దాన్ని షూట్ చేశారు. ఇక్కడ ఏమవుద్దంటే సినిమాల్లో ఇప్పటి వరకు వాడుకలో ఉన్న వ్యవహారిక భాషని ఎక్కువ వినుంటారు కాబట్టి ఆ దర్శకులు విన్న వెంటనే ఈ పాట ఫెమిలియర్గా ఉండదు, ఫెమిలియర్గా అనిపించదు కాబట్టి ఫేమస్ అవుతుంది అని అనుకోరు. ఆ ఇన్సెక్యూరిటీ వచ్చి ఇప్పుడు మొయిలు, తావి, మిన్ను, మాను, మేను, మన్ను, పుడమి ఇలాంటి పదాలన్నీ మన తెలుగు పాటలో ఎప్పుడో వెళ్ళిపోయినాయి కదా, మళ్ళీ ఇప్పుడు వస్తే ఏమైనా అనుకుంటారేమో, త్వరగా రీచ్ అవుదేమో అన్న ఒక అభద్రతా భావం వచ్చి ఖచ్చితంగా ఇది అంగీకరించేవారు కదా. ఓకే, తెలుగు భాష మీద ఇంత పట్టు ఉంది కదా, ఏం చదువుకున్నారు? 10th వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. అదే పట్టు నిజం. అంటే ఇది నేను సరదాగా కాబట్టి సరదాగా చెప్పింది కదా. 10th వరకు చదువుకున్న తెలుగు మీడియంలో మన స్టేట్ సిలబస్ ఎంత గొప్పగా ఇచ్చారంటే, ఒక రచయిత 10th తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళిపోయినా కూడా తనలో ఉన్న రచన అనేది ఏమాత్రం తగ్గకుండా ఉండేలాగా అంత పునాది వేసే భాష మనకి ఇచ్చారండి. ఉదాహరణకి ఆ ఛందస్సు యమాత రాజబానస అని నేర్పుతూ ఉంటారు మన తెలుగులో. అవి ఈరోజు ట్యూన్ని హ్యాండిల్ చేయడానికి, ఒక ట్యూన్కి లిరిక్ రాయడానికి ఎంతగా ఉపయోగపడతాయి అనేది రచయితకు ఒక్కడికే తెలుసు. అదొకటి. అది కాక మా నాన్నగారు కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తూ ఉండేవారు, రిటైర్ అయ్యారు. ఆయన సబ్జెక్టు ఎకనామిక్స్ అయినప్పటికీ కూడా తెలుగు మీద చాలా ఆసక్తి ఉండేది. దానివల్ల తెలుగు పండితులు, అవధానులు, సంచాలకులు, సాహితీవేత్తలు వీరంతా ఆయనకి స్నేహితులుగా ఉండేవారు. ఏ సాహితీ కార్యక్రమం జరిపినా మా నాన్నగారు నిర్వహిస్తూ ఉండేవారు. ఆ కార్యక్రమానికి నన్ను తీసుకెళ్తూ ఉండేవారు. అలా వాళ్ళు వేదికల మీద చేసిన ప్రసంగాల్లోంచి, అవధానాల్లో పాడిన పద్యాల్లోంచి, పురాణాల మీద ఇచ్చిన ఉపన్యాసాల్లోంచి అలా ఒక పిచ్చుక పుల్లలు ఎలా అయితే పోజేసుకుంటుందో అలా నేను పదాలు పోజేసుకుని ఈ గూడు ఇవాళ కట్టుకోగలిగాను. ఇదంతా వారిచ్చిందయ్యా. ఓకే,
అంతే తప్పితే ఎంఏ తెలుగు పిహెచ్డి తెలుగు చేయడం వల్ల వచ్చిన భాష కాదు. కాదు. 10th తర్వాత డిస్కంటిన్యూ లేకపోతే కంటిన్యూ? 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చదివానండి. ఓకే. 3 సంవత్సరాలు చదివిన తర్వాత ఇది నా దారి కాదనిపించి ఇంజనీరింగ్ నుంచి వెనక్కి ఓ, వచ్చాను. సో ఇంజనీరింగ్ చేస్తుంటే ఇంజనీర్గా సెటిల్ అయిపోయారు. అంటే చేయకపోవటం వల్ల ఇండస్ట్రీకి వచ్చారంటారా? అంటే మీకు పాటని కవనం అని అంటారు తెలుసు కదా. నేను సివిల్ ఇంజనీరింగ్ చేశానండి. ఆ ఇంజనీరింగ్ చేస్తుంటే భవన నిర్మాణం చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు కవన నిర్మాణం చేస్తున్నాను అంతే. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని పదాలు మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతసేపట్లో రాస్తారు పాట? నా అనుభవం ప్రకారం ఇప్పటివరకు 20 నిమిషాలు నా మినిమం టైం అండి ఒక పాటకి. నేను టాస్క్ ఇస్తాను, 5 నిమిషాల్లో రాయగలరా? ఖచ్చితంగా పల్లవ వరకు రాయగలను. నేను చెప్పిన పదాలతోనే మీరు ఒక నా 5-6 పదాలు ఇస్తే పల్లవ వరకు ఒక 5 నిమిషాల్లో ఖచ్చితంగా రాయగలను. అవునా? సరే రాసుకోండి అయితే. ఓకే, చూద్దాం ఆయన ఏం రాస్తారు. అమ్మాయిల గురించి వర్ణించి రాయమని చెప్పనా లేకపోతే అబ్బాయిల గురించి చెప్పనా? అమ్మాయిలా? కాలం మారింది కాబట్టి రాసుకోవడాలు లేవు, అన్నీ నొక్కుకోవడాలి. ఓకే, మీరు చెప్తే నేను నొక్కుకుంటాను. ఓకే. చీకటి. 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 ప్రేమ. ప్రేమ. ప్రాణం. ప్రాణం. ఇష్టం. ఇష్టం. మీరు యంగ్ అంటున్నారు కాబట్టి యవ్వనం. యవ్వనం. మీరు దేవుడిని బాగా నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతాను. అయితే దేవుడు. దేవుడు. మీకు మతిమరుపు లేదు కాబట్టి ఆ పదం కూడా యాడ్ చేసుకోండి. మతిమరుప. వీటిలన్నిటిని మిక్సీలో వేసేసి ఇలా తిప్పితే మొత్తం కలిసిపోయి మీకు ఒక పాట రావాలి, ఓ పల్లవి రావాలి. అది మీ తర్వాత సినిమాలో డ్యూయెట్ అవ్వాలి. డెఫినెట్గా. తప్పకుండా. డెఫినెట్గా. ఎందుకంటే చాలామంది రైటర్స్ నేను హీరోగా యాక్ట్ చేసిన సినిమాలు కానీ లేకపోతే నా కోసం రాసిన కొన్ని క్యారెక్టర్గా యాక్ట్ చేసినప్పుడు సినిమాలప్పుడు ఒక్కొక్క సాంగ్ ఉండేది. సో చాలామంది రైటర్స్ రాశారు. సో డెఫినెట్గా నేను చేయబోయే నెక్స్ట్ సినిమాలో నాకు సపోజ్ సాంగ్ ఉంటే అనంత శ్రీరామ్ తోటి 2 పాటలు రాయిస్తా, ఒకటి కాదు. తప్పకుండా సార్. ఓకే సార్, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. 7 పదాలు ఇచ్చారు కాబట్టి. ఓకే, సో 5 నిమిషాలు టైం అడిగారు అనంత శ్రీరామ్ గారు. పాట రెడీ అండి? రెడీ సార్. ఎస్. లెక్కేసుకోండి పదాలన్నీ వచ్చినాయో లేదా. మధురమైన మతి మరపు, చీకటి చీల్చే మెరుపు, ఇష్టమైన మై మరపు, ప్రాణం తెరిచే తలుపు, యవ్వన సీమని చూద్దాం రమ్మని ప్రేమగా అందిన పిలుపు, ఇది దేవునికైనా అందని గెలుపు, తొలివలపు 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 తొలివలపు. మనం ఆయనకి ఇచ్చిన టాస్క్ మొత్తం 7 పదాలు చెప్పాం. ఆ 7 కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా 8 కూడా వచ్చింది, మెరుపు వచ్చింది. సో మెరుపులాగా ఇంకా ఫ్యూచర్లో మెరవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అంటే మతి మరుపు ఇచ్చినప్పుడు ఏదో ప్రాస కుదర్చాలి కదండి, అందుకని మరుపుకి మెరుపు పెట్టుకున్నాను. చిన్నప్పుడు లవ్ లెటర్స్ రాయటం ఇలాంటివి ఏమైనా జరిగిందా? ఇంచుమించు చాలా రాశాను. ఏ ఊరు మీది? సొంత ఊరు? మాది వెస్ట్ గోదావరి పాలకొల్కి దగ్గరలో ఉన్న దొడ్డిపట్ల అన్న గ్రామం అండి. ఓకే. చాలా లవ్ లెటర్స్ రాశానండి. ఎవరికి రాశారు అది? నా ఫ్రెండ్స్ కోసం, వాళ్ళ లవర్స్కి రాశాను. నేను అడిగేది మీ గురించి, ఫ్రెండ్స్ గురించి కాదు. నేను రాసుకోలేదండి, వాళ్ళ కోసం రాశారా? వాళ్ళ కోసం రాశాను. వాళ్ళు ఒక లవ్ లెటర్ రాస్తే 250 రూపాయలు ఇచ్చారు. ఏంటి బాగా లెటర్ రాస్తారు 250 రూపాయలా? ఒక పేజ్ అయితే. ఒక 4 కవితలు రాయాలంటేనేమో ఒక 125 రూపాయలు తీసుకున్నాం. 4 లైన్ల కవిత అయితే. బెస్ట్ ఫ్రెండ్స్కి అయితే 30% డిస్కౌంట్ అండి. క్లోజ్ ఫ్రెండ్స్కి అయితే 20%. ఓకే. చిన్నప్పుడు ఏంటి లవ్ జంటలు తోటల్లోకి వెళ్ళి మధ్యలో ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ నాకు కొద్ది చోటు ఇవ్వండి అని కూర్చునే వాళ్ళంట? లేదండి, నేను నా కోటలో ఉంటే వాళ్ళ తోటలోకి లాక్కెళ్ళి. ఏ కోట మంది? నేను హాయిగా ఏదో రాసుకుంటూ ఉంటే వాళ్ళకి ఏయో చిన్న గొడవలు అవుతూ ఉండే. లేకపోతే ప్రపోజ్ చేయడానికి అబ్బాయికి బిడియం వేసి అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళి అతని మాటగా చెప్పమని వాడు, అమ్మాయి అబ్బాయికి తన మాటగా చెప్పమనేది. వాళ్ళు గొడవలు అయితే మీరు జట్టానా బాగా? అంటే ఆ అమ్మాయిని నేనైతే లవ్ చేయనని ఆడు గ్యారంటీ.
ఓకే. ఆ అబ్బాయిని నేనైతే లవ్ చేయను, ఆ అమ్మాయి గ్యారంటీ. అచ్చా 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 అచ్చా. ఓ అలాగా. అలా ఒక 11, 12 ప్రేమ జంటల మధ్యలో నేను ఉన్నాను. ఓహో, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? అందులో ఇప్పుడు ఒకళ్ళు జంట అయ్యారండి. ఒక్కళ్ళే నానా తంటలతో జంట అయ్యారా? ఒకళ్ళు జంట అయ్యి వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఓహోహో. అయితే దానివల్ల నాకేమైందంటే ఎప్పుడు లవ్ ప్రపోజల్స్ నాకు రాకపోయినా, నేను ఎవరికి ప్రపోజ్ చేయకపోయినా కూడా ఆ ప్రేమ తాలూకు విజయాలు కానీ వైఫల్యాలు కానీ నా దగ్గర లేకపోయినా, ఎప్పుడు ప్రేయస్కి దగ్గరకు లేకపోయినా ఇలా ప్రేమకి దగ్గరగా ఉన్నాను కాబట్టి ఎక్కువ ప్రేమ పాటలు రాయగలిగే అవకాశం వచ్చిందండి. ఓకే. ఒకటే జంట అమెరికాలో ఉంది. ఒకే జంట. ఇంకా మీ మిగతా జంటలో ఏమయ్యారు? ఓ జంటలో ఒకళ్ళు అమెరికాలో ఉంటే ఒకళ్ళు ఇండియాలో ఉంటారు. ఓకే. కానీ కలవలా? కలవలేదు. వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా. ఒకళ్ళకి కులాల ఇబ్బంది అయ్యి, ఒకళ్ళకి మతాల ఇబ్బంది అయ్యి, ఒకళ్ళకి డబ్బు ఇబ్బంది అయ్యి, ఒకళ్ళకి వాళ్ళకి గొడవలు వచ్చేసి ఓకే. నిలబడలేక. కానీ మన ఇన్కమ్ మాత్రం బాగుంది అప్పట్లో. అప్పుడు అసలు మామూలు ఆ డబ్బులతోనే కాలేజీ ఫీజులు ఎన్ని కట్టింది అప్పుడేనా? కాలేజ్ ఫీజులు పాపం మా నాన్నగారు పంపించేవారండి. మరి ఈ ఆ డబ్బులతో సినిమాలు చూసేవాడిని. మరి ఈ డబ్బులు సినిమాలా? ఓకే. జనరల్గా ఒక పాట రాయడానికి 10 days అన్నారు కదా? 10 days అడుగుతాను. పచ్చబొట్టేసిన బాహుబలి అవును సార్. ఎందుకని ఆల్మోస్ట్ 73 రోజులు. 73 రోజుల? ఎందుకని? అక్కడ ఆ పాత్రల్లో ఉన్న సంక్లిష్టత, ఆ కాంప్లెక్సిటీ వల్ల పట్టిందండి. కారణం ఏంటంటే, మీకు బాహుబలి పూర్తిగా తెలుసు కాబట్టి స్టోరీ. తమన్నా క్యారెక్టర్ ఒక నక్సలైట్ పోలికలు ఉన్న ఒక రెబెలియన్ Yeah. క్యారెక్టర్. ఓకే. ప్రభాస్ గారు శివుడు క్యారెక్టర్ గిరిజనుల మధ్య పెరిగిన ఒక మామూలు మంచి బాలుడు క్యారెక్టర్. వీళ్ళ నేపథ్యం వేరు, ఆమె నేపథ్యం వేరు. ఏ భాష ఎంచుకోవాలి వీళ్ళిద్దరినీ కలపాలంటే? పూర్తిగా గ్రామ్యమో లేదా జానపదమో పూర్తిగా ఎంచుకుంటే తమన్నా భాషకి అది సరిపోదు. పూర్తిగా గ్రాంధికం ఎంచుకుంటే శివుడి క్యారెక్టర్, ప్రభాస్ క్యారెక్టర్కి సూట్ అవుతుంది. ఈ రెండింటి మధ్య సమతౌల్యం, బ్యాలెన్స్ ఎలా కుదర్చాలని ఆలోచించి ఎలాంటి భాష దీనికి ఎంచుకోవాలి అని ఆలోచించడానికి ఒక 20 రోజులు గడిచిపోయింది. అప్పుడు కూడా రాజమౌళి గారు ఏం ఒత్తిడి చేయలేదు, ఇంకా పాట లేట్ అవుతుంది ఏంటి. ఆ తర్వాత ఆ సన్నివేశంలో ఉన్న కాంప్లెక్సిటీ, అక్కడ తమన్నా ఆ తర్వాత పాట తర్వాత సన్నివేశంలో ఒక ఆత్మాహుతి దాడికి వెళ్తుంది, అంటే చనిపోతుంది. చనిపోయే ముందు ఆమె జీవితంలో ఎప్పుడూ పరిచయం కానీ ఒక ప్రేమ, ఒక అన్కండిషనల్ లవ్ ఇప్పుడు ప్రభాస్ ద్వారా పరిచయం అయింది. ఈ ప్రేమను పొందుతున్నందుకు ఆనందించాలా, రేపు చనిపోతున్నందుకు భయపడాలా, లేకపోతే కనీసం చనిపోయే ముందైనా ఇంత ప్రేమ వచ్చినందుకు సంతృప్తి పడాలా అన్న ఒక మీమాంసలో భావోద్వేగాల లోపల తన్నుకొస్తున్న సిచ్యువేషన్ తమన్నది. ఇవేమీ తెలియని సిచ్యువేషన్ ప్రభాస్. వీటినన్నిటినీ క్రోడీకరించి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకోవచ్చు అని చాలా ఆలోచించి రాసిన పాట అన్నమాట అండి. అందులో మీకు ఒక లైన్ ఉంటుంది, మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమే అని తమన్నా చెప్తా. అంటే ఇప్పుడు తర్వాత మూమెంట్లో నేను చచ్చిపోయినా కూడా నాకు అది పరవశంతో సమానం అని చెప్తుంది. ఆ మరణం తాలూకు ఆ జ్ఞాపకాలు, వాటి వల్ల ఆ భావోద్వేగం వల్ల వచ్చిన కన్నీరు తమన్నా కళ్ళల్లోంచి వస్తే అది ఆనంద బాష్పాలు అనుకుని ప్రభాసు స్పందిస్తాడు. చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరి వెన్నెలా, ప్రేమ ఊరేటి నీ కళ్ళలో రేయి కరిగింది తెలి మంచులా అని దానికి సమాధానంగా ముగిస్తాడు పాట. అది కాక ఇంత పెద్ద సినిమాలో పాట రాస్తున్నందుకు నా గురువులు, ముఖతః గురువులు కాకపోయినా నేను గురువులుగా భావించిన వాళ్ళకి ఈ పాటలో నేను ఎందుకు నివాళి ఇవ్వకూడదు అని అనిపించి, ముందు పాత పాటల్లో పింగళి గారి పద సృష్టి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన లేని పదాలని సృష్టించగలరు అనమాట. లైక్ హై హై నాయక, లేకపోతే హలా, ఏమి హాయిలే హలా, వీరతాడు లాంటి ఎన్నో పదాలు ఆయన సృష్టించారు. అలా హలా అన్న పదాన్ని ఎలా అయినా వాడాలి అని చెప్పి మొదటి చరణంలో మాయగా నీ సోయగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హలా అన్న పదాన్ని అక్కడ పెట్టాను. అలాగే వేటూరు గారి బేటముడి గురించి ఇందాక చెప్పాను.
సోయగం వేరు గాలం వేరు, సోయగాల గాలం అనాలి. ఉమ్. అలా అంటే చేదస్తం ఉంది. అందుకే సోయగాలాలు వేసి అన్న ప్రయోగం చేస్తాను. మాయగా నీ సోయగాలాలు వేసి ఓకే. నన్నిలా లాగింది నువ్వే హల. ఇక నేను ఎల్లకాలం ఆదర్శంగా తీసుకునే సీతారామ శాస్త్రి గారి పేరు, ఇంటి పేరు కాదు కానీ సిరివెన్నెల సినిమా ద్వారా ఆయన స్థిరపడ్డారు కాబట్టి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అవును. చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరివెన్నెల అన్న పదం అక్కడ తెచ్చింది. ఓహో. అలా ఆ రచయితలకు నివాళి ఇవ్వాలనుకోవడం, ప్రభాస్ తమన్నా తాలూకు పాత్రల సంక్లిష్టతని దాటి దాన్ని సంక్షిప్తంగా చెప్పగలగడం, ఒక జానపద భాషకి గ్రాంధిక భాషకి వారధిలా ఉండే ఒక భాష ఎంచుకోవడం, అది ట్యూన్కి రాయడం, ఇన్ని విధాల అడ్ల వల్ల ఆ పాటకు అన్ని రోజులు పట్టింది. ఇప్పుడు మీరు రాసిన పదాలని కీరవాణి గారు కానీ లేకపోతే రాజమౌళి గారు కానీ వాళ్ళు ఎందుకు రాశారు ఈ పదం, ఎందుకు యూజ్ చేశారు ఈ వర్డ్ అనేది ఏదైనా ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? లేదండి, అంటే రాజమౌళి గారి పాట విషయానికి వచ్చేటప్పటికి ఆయన చిత్రీకరణ మొత్తం ప్రతి అణువు వర్ణిస్తూ ఉంటారు. వర్ణించడమే కాకుండా ఈ చిత్రీకరణ వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఈ లైన్ కావాలి, ట్యూన్లో ఈ భాగంలో ఈ చిత్రీకరణ వస్తుంది కాబట్టి అక్కడ దానికి సంబంధించిన లైన్ కావాలని పూర్తి దూరదృష్టి ముందుగానే పాటను దర్శిస్తారనమాట. అందువల్ల మీకు ఆ పాటలో చూస్తే చాలామంది నోటీస్ చేయలేరు, కానీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఆ పాటను చూస్తే తెలుస్తుంది. ఆ ముందు సీన్లో శివుడు క్యారెక్టరు అండర్ వాటర్ ఈదుకుంటా వచ్చి తమన్నా చెయ్యి ఇలా ఉంటే అక్కడ ఒక టాటూ వేసి వెళ్తాడు. ఆ తర్వాత తమన్నా చెట్టు మించి ఇలాగ బాణం చూసినప్పుడు భుజం మీద ఒక టాటూ వేసి వెళ్తాడు. ఆ రెండు టాటూలు ఆ పాటలో మళ్ళీ కనిపిస్తాయి. ఎలా అంటే ఇక్కడ వేసిన టాటూ ఇక్కడ వేసిన టాటూ మామూలు డిజైన్లో అనిపిస్తుంది. చెయ్యి దగ్గర వేసిన టాటూ వచ్చినప్పుడు మళ్ళీ ప్రభాస్ చేతితో తన చెయ్యి కలిసినప్పుడు అది ఒక ఎగిరే పక్షిలాగా ఆ రూపం వస్తుంది. తర్వాత ఇద్దరు చరణంలో కౌగిలించుకున్నప్పుడు ఆ భుజాలు రెండు కలిసినప్పుడు ఒక పురివిప్పిన నెమలి టాటూ వస్తుంది. అది వస్తుందని ఆ టాటూలు, విడిగా ఉన్న టాటూలు, కలిసి ఉన్న టాటూలు వాట్సాప్లో నాకు ఆ గ్రాఫిక్స్ పంపి ఈ భాగంలో ఈ పిక్చరైజేషన్ ఉంటుంది, మీరు లైన్ రాయండి అని అన్నారు. అప్పుడు ఆలోచించి 1000 జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందరా, చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పింది నా తొందర అన్న లైన్ రాశాను. అక్కడ రెక్క విప్పిన పక్షి బొమ్మ కన్నా చరణంలో బాహుబంధాల పొత్తిళ్లలో విచ్చుకున్నావే ఓ మల్లిక, కోడె కౌగిళ్ళ ఒత్తిళ్లలో పురి విప్పింది నా కోరిక. ఆ లైన్ రాగానే అక్కడ పురి విప్పిన నెమల బొమ్మ. ఓకే. ఇన్ని ఉంటాయన్నమాట. చిన్నప్పుడు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నన్ను కొట్టండి అనేవారంటే ఏంటిది? అదే రివర్స్ స్ట్రాటజీ అండి. ఏంటిది? 8th క్లాస్లో ఉన్నప్పుడు స్కూటర్ నేర్చుకున్నానండి. అప్పుడే స్కూటర్ అంటే నాకు కాళ్ళు అంది కదా ఆ టైంకి. ఎవరైనా స్టాండ్ తీసిచ్చి స్టార్ట్ చేసి ఇస్తే పట్టుకుంటే ఎక్కి అప్పుడు గేర్ వేసుకుని ముందుకెళ్ళేవాడిని. ఆపాలంటే మళ్ళీ ఆ వ్యక్తి రావాలా? మళ్ళీ ఆపాలంటే అక్కడ ఎవరో ఒకరు రెడీగా ఉండమని. అది పరిస్థితి. డ్రైవింగ్ మాత్రం వచ్చింది. ఓహో. ఈసారి ఇలా కాదు, ఆధారపడకూడదు అని చెప్పి అప్పుడే కడిగారు స్కూటరు. LML వెస్పా అని ఉండేది అప్పుడు, మీకు ఐడియా ఉంది కదా స్కూటర్లు ఉండి. స్టాండ్ వేస్తే కానీ స్టార్ట్ చేయలేకపోయేవాడిని. దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత స్టాండ్ దింపితే ఎక్కలేకపోయేవాడిని, ఆగిపోయేది ఈ లోపు ఇంజిన్. ఇలా కాదని చెప్పి స్టాండ్ వేసి స్టార్ట్ చేసాక స్టాండ్ వేసి అప్పుడే ఫస్ట్ గేర్ వేసాను. శివాజీ గుర్రంలాగా ఎగిరింది. ఎగిరి ఎదురుగా ఉన్న గోండ గుద్దేసి గుడిదప్పటికి మా ఫస్ట్ ఆ మడ్గార్డ్ టైరు మొత్తం లేసిపోయింది. ముందు పార్ట్ అంతా లేసిపోయింది. వెనకాలే నాన్నగారు ఉన్నారు. 5 సార్లు చెప్పారు వద్దు అలా కంట్రోల్ అవ్వదు, వద్దు అలా కంట్రోల్ అవ్వదు అని 5 సార్లు చెప్పారు. అయినా సరే వెళ్ళి గుద్దేశాను అనమాట. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటి? చెతక్కొడేస్తారు పట్టుకుని. దాని ఇంటెన్సిటీ తగ్గించాలంటే నన్ను కొట్టండి నాన్నగారు, నాదే తప్పు, నన్ను కొట్టండి అని చెప్పి కొట్టండి 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 అని 10 సార్లు అనేటప్పుడు ఫాట్ మన ఒకటి లాగి వెళ్ళిపోతున్నారు. అదే కనుక పొగరగా వెళ్ళి ఉంటే 10 పడి ఒకటితో సరిపెట్టుకుంది.
మీ వైఫ్ హౌస్ వైఫా లేకపోతే హోమ్ మేకర్ అండి మా వైఫ్. హోమ్ మేకర్? అంటే హౌస్ వైఫ్ హోమ్ మేకర్కి తేడా ఏంటంటే హౌస్ అనేది కేవలం ఇటకలతో గోడలతో ఉన్న ఒక నిర్మాణం. వైఫ్ అంటే ఆ హౌస్కి యజమానురాలు అనొచ్చు. హోమ్ అనేది ఏంటంటే ఇసుక ఇటక గోడ గదులతో పాటు దాంట్లో మనుషులు ఉంటారు. ఆ మనుషుల మధ్య అనుబంధాలు ఉంటాయి. ఆ అనుబంధాలని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి భార్య బాధ్యత. అందుకని ఒక కొడుక్కి కూతురికి భర్తకి భార్యకి మధ్య అనుబంధాలు, లేకపోతే అమ్మకి నాన్నకి మామగారికి అత్తగారికి అనుబంధాలు అలా కంటిన్యూ అవుతూ ఉండాలంటే ఒక ఇరుసులాగా ఈవిడ కష్టపడుతూ మెయింటైన్ చేయాలి. కాబట్టి హోమ్ మేకర్ అంట. అది చాలా కష్టమైన జాబ్. సూపర్. లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ అని చెప్పారు. అరేంజ్ మ్యారేజ్. ఏ ఊరు అమ్మాయి? అమ్మాయిది హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్. అదే ఊరు జంక్షను, ఆ, పెళ్ళి ఓ ఫంక్షను, తర్వాత టెన్షన్. ఓకే. మీరు ఎంతమంది మొత్తం ఫ్యామిలీ? నేను మా అక్క అండి. అచ్చా. మా అక్క అమెరికాలో డెట్రాయిట్ దగ్గర సాగినా అన్న ప్లేస్లో ఫిజియోథెరపిస్ట్గా చేస్తుంది. అమెరికా వెళ్తే మనకి చాలా మంది ఉన్నారు అయితే. ఆ? జంటలు ఉన్నారు, అక్క ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. అవి కూడా ఉన్నాయి. ఏయి అంటే మంచి సీనరీస్, అబ్బా, సరస్సులు, గొప్ప గొప్ప నిర్మాణాలు. ఒక సీరియస్ క్వశ్చన్. అంటే జనరల్గా మనం రాసేటప్పుడు అబ్బా ఇది చాలా అద్భుతం, అసలు ఆహా అసలు ఈ నేను తప్ప ఇది ఎవడు రాయలేడు అన్న టైంలో డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, ఇది బాగాలేదు ఇది తీసే ఆనంద్ శ్రీరామ్ అని చెప్పిన వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. అంటే రాయకపోవడం వల్ల, అంటే నా సమర్థత అందులో లోపించడం వల్ల ఇది బాగాలేదు అని చెప్తే నేను ఖచ్చితంగా మళ్ళీ నన్ను నేను బాగు చేసుకుని మళ్ళీ ఇంకొంచెం సామర్థ్యం పెంచుకుని వచ్చి రాస్తాను. కానీ ఒక సంఘటన జరిగింది. ఒక చిత్రానికి గాను దర్శకుడు మొత్తం సినిమా స్టోరీ వినిపించాడు నాకు. వినిపించి నాకు ఈ ఎసెన్స్ వచ్చేలాగా ఒక పాట కావాలి. అది ఆ పాట కోసం సంగీత దర్శకుడి దగ్గర 5-6 ట్యూన్లు తీసుకున్నాను కానీ నప్పట్లేదు. మీరు లిరిక్ రాసిస్తే దానికి ట్యూన్ చేయిస్తాను, అప్పుడు కుదురుతుంది అని చెప్పాడు. అది ఆయన ఆజ్ఞను తీసుకుని ఒక 20 రోజులు కష్టపడి పాట రాశాను. పాట రాస్తే డైరెక్టర్ గారు రమ్మన్నారు. వెళ్ళి పాట వినిపించగానే ఆయన కళ్ళు చెమర్చి వెంటనే మనం సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్దాం, ఈ పాట వెంటనే చేయించాలి, రికార్డ్ చేయించాలని. సరే అని చెప్పి అదే ఆ ఆనందంలో ఆ ఎక్సైట్మెంట్లో సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్తే లిరిక్కి ట్యూన్ చేయడం నాకు ఇష్టం లేదు అన్న మాటను చెప్పకుండా ఈ పాటలో ఒక దేవుడి పేరు వచ్చింది, రిలీజియస్ అవుద్ది కాబట్టి ఈ పాట నేను చేయను అని చెప్పాడు. నాకు గుర్తు ఒకసారి అనూప్ గారి ద్వారా ఒక ఫాదర్ వచ్చి మా చర్చ్ సెలబ్రేషన్స్లో ఒక బ్యాలే రాస్తున్నామండి, ఆ బ్యాలే రాయాలి మీరంటే నేను వినమ్రంగా ఏం చెప్పానంటే నాకు క్రీస్తు మీద క్రైస్తవం మీద కొద్దిపాటి అవగాహన మాత్రమే ఉందండి, మీరు గనక బ్యాలేకి సంబంధించిన రాయాల్సిన సరంజామా అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎన్ని గంటలైనా పర్లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను రాసిస్తానండి అంటే ఆయన ఆనందంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ బ్యాలే రాసాం, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇది ఏంటంటే వృత్తిపరమైన మన ధర్మం. కేవలం ఒక హిందూ దేవుడు పేరున్నందుకు నేను ఈ పాట చేయను అని ఆ సంగీత దర్శకుడు అనడం నాకు వృత్తికి అవమానం అనిపించింది. అలా వృత్తికి గౌరవం ఇవ్వని వ్యక్తితో నేను ఇంకా పని చేయనని చెప్పి ఆ తర్వాత నుంచి ఆ సంగీత దర్శకుడికి నేను పాటలు రాయలేదు. గౌరవ సంగీత దర్శకుడు పేరు చెప్తే మళ్ళీ ఆ సంగీత దర్శకుడు మార్కెట్ని నేను పాడు చేసినోడిని అవుతానో పెంచినోడిని అవుతానో తెలియదు, కానీ వృత్తిపరమైన దెబ్బ ఆయనకి తగలకూడదు కాబట్టి నేను ఆ పేరు చెప్పలేను. ఏదో రోజు తెలుసుకొని ఆయనే వచ్చి సారీ చెప్తాడు. సారీ కూడా అక్కర్లేదు, ఆయన వృత్తి ఆయనకు బాగా చల్లగా ఉంటే చాలు, మా వృత్తి మాకు చల్లగా ఉంటే చాలు. వెరీ గుడ్. ఓకే. ఒకసారి జీవితాన్ని వెనక్కి తీసుకెళ్ళి ముందుకు ముందు చూసారా, మనిషి సన్నంగా ఉన్నాడు ఇంతే ఉన్నాడు కాదు, మ్యాటర్ ఉందా లేదా. అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక నిర్మాత ఈ హోటల్లో ఉండు అనంత శ్రీరామ్ అని చెప్పి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయాడంట ఆయన. ఏంటి కదా, ఎలా బయటకు వచ్చారు? అది ఏమైందంటే ఒక సినిమా నిమిత్తం మెడ్రాస్లో రికార్డింగ్ నిమిత్తం వెళ్ళానండి. ఆ పని వచ్చింది. ఓకే. వాళ్ళు పూర్తవుతుంది అనగా అప్పుడే మెడ్రాస్లో ఉన్న ఇంకో పెద్ద నిర్మాత
నాకు అర్జెంటుగా పాట కావాలి అని చెప్పి అంటే నేను వేరే వాళ్ళ పని మీద వచ్చానండి, పర్లేదంటే నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన లాక్కున్నారు. లాక్కున్న తర్వాత ఇతను ఇక్కడ కంటిన్యూ అయిపోతున్నాడు కదా అని ఆ చిన్న నిర్మాత పాపం వెళ్ళిపోయాడండి. నన్ను ఆ హోటల్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆ పాట తాలూకు వర్క్ జరిగింది. ఆ పాట ఈలోపే ఈ ట్రయల్ అండ్ ఎర్రర్స్ ఉంటాయి కదండి, వేరే రచయితకి ముందు ఇచ్చి అది లేట్ అవుతుంది అనిపించి నాతో ట్రైల్ వేద్దాం అనుకున్నారు. ఆ రచయిత పాటని ఇచ్చారు. అప్పటి నుంచి ఆ పెద్ద నిర్మాత ఫోను, ఆ తాలూకు మేనేజర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయింది. ఓకే. నాకు మామూలుగా ఎప్పుడు అప్పుడే మొదటి రోజులండి, రెండో సినిమా మూడో సినిమా, జేబులో అంత డబ్బులు కూడా ఉండవు కదా. బడ్జెట్ పదనం అని చెప్పారు కదా. బడ్జెట్ పద్మనాభం, ఇక్కడ సబ్జెక్ట్ కూడా లేదు జేబులో. హోటల్లోడు ఫస్ట్ ఏసీ రూమ్లో ఉండగా మీ రూమ్ మార్చామండి, 504 నుంచి మీరు 302కి రావాలండి. ఎందుకు మార్చుంటాడు అన్నాడు. 302 నాన్ ఏసీ రూమ్. ఓకే, ఏదో వాళ్ళు ఈ రూమ్ తీసారేమో అంత అయిపోయేటప్పటికి ఒకడు వచ్చి చెప్పాడనమాట, మిమ్మల్ని ఎవరైతే చేశారో ఇందులో చేర్చారో వాళ్ళు బిల్లు కట్టలేదు, వాళ్ళు ఇంతగా ఏం బిల్లు కట్టలేదు, ఆ రోజైన ఫుడ్ బిల్, ఒక రోజైన ఫుడ్ బిల్లు మొత్తం కట్టలేదు, కట్టకపోవడం వల్ల అది బ్యాలెన్స్ ఉంది, ఈ 3 రోజుల బిల్లు బ్యాలెన్స్ ఉంది, దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, మీరు ఈ బిల్లు మొత్తం కడితే తప్పితే ఈ హోటల్ నుంచి వెళ్ళడానికి లేదా. ఒక అడుగు కూడా ఇక్కడ ఇది ఎక్కడ కూడా బాబు అనుకుని అంతా చూశాను. ఏంటి ఏం కట్టలేదని చూస్తే ఒకరోజు 2 బిర్యానీల బిల్లు లేదు. అది కట్టకపోవడం వల్ల అదొకటి, ఈ రూమ్ బిల్లులు కట్టకపోవడం వల్ల జరిగిందని చెప్పి రూమ్ బిల్లుల కోసం ఆ పెద్ద నిర్మాత ఫోన్ చేస్తే అందుబాటులో లేడు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు బయటపడాలి అంటే ఆ చిన్న నిర్మాత తాలూకు మేనేజర్కి ఫోన్ చేసి ఒక ఉగ్రసింహం రూపంలో నటన మొదలుపెట్టి 2 బిర్యానీలు మీరు కట్టకపోవడం వల్ల 2 రోజుల నుంచి మీరు ఫోన్లో అందుబాటులో ఉండకపోవడం వల్ల ఈ 2 రోజులు కూడా నేను హోటల్లో ఉండాల్సి వచ్చింది, ఆ బిల్లు ఎవడు కడతాడు, ఈ బిర్యానీల బిల్లు ఎవడు కడతాడు అని గట్టిగా అరిసేటప్పుడు పాపం ఆయన జడుచుకుని ఉనికిపోయి వచ్చేసి ఆ 2 బిర్యానీల బిల్లు, 2 రోజుల బిల్లు, ట్రైన్ టికెట్ ఇచ్చేసి నేను హైదరాబాద్ పంపి అలా బతికించాడు తప్పితే, లేకపోతే ఆ రోజు. ఎక్కడ, ఏ ఊర్లో ఇది? మెడ్రాస్లో. సూపర్. ఆల్మోస్ట్ అందరు హీరోలు రాశారు కదా పాటలు, ఇండస్ట్రీలో ఉన్న ఆల్ హీరోస్. రామ్ చరణ్ గారికి రాయలేదండి. ఆయన ఒక్కడే బ్యాలెన్స్ ఉన్నారు ఇంకా? రాయలేదు. అవునా? అవును. అచ్చా, అంటే ఎందుకు రాలేదు అవకాశం? ఒక్కొక్కసారి కుదరదు అంతే, శత్రుత్వం వల్ల ఏది జరగదు. ఆయన దర్శకులు ఎంచుకున్న రచయితలను బట్టి ఉంటుంది అంతే తప్పితే చిరంజీవి గారికి రాసి రామ్ చరణ్ గారికి ఎందుకు రాయను. అలానే భవిష్యత్తులో రాయనని కూడా ఏం లేదు, అవకాశం కుదిరినప్పుడు ఖచ్చితంగా రాసి. ఏమో ఒకే సినిమాకి 6 పాటలు కూడా రాయొచ్చేమో. ఏది చెప్పలేము, అంత పైనుంచి వస్తుంది, పెన్లో పడుతుంది, అది పేపర్ మీద పడుతుంది. అంతేనా? సూపర్. ఫైనల్గా ఇది చాలా హార్ట్ గురు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాను. స్ప్రైట్ ఏమన్నా తాగి రావాలా? జనరల్గా మనిషి జంతువు నుంచి వచ్చారంటారు కదా, నిన్ను ఒక జంతువుతో పోల్చుకోమంటే ఏ జంతువుతో పోల్చుకుంటావు? నిస్సందేహంగా మర్కటం, కోతి. ఎందుకని? ఒకటి, నేను పైకి ఇలా కనిపించినా, వృత్తిపరంగా కొంచెం బుద్ధిమంతుల్లా కనిపించినా, ఇంటికి వెళ్తే మా అబ్బాయి నేను పోటాపోటీగా లోపల కోతుంది, లోపల కోతుంది. ఓకే. ఆ తర్వాత ఏంటంటే కోతి దూకేటప్పుడు కింద పడితే నా కాళ్ళు ఇరుగుతాయా అన్న ఆలోచనతో దూకదు. అలాగే నేను కూడా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రమాదాలని ఆలోచించి, ప్రమాదాలను అంచనా వేసి తీసుకోను. ప్రమాదాలు వస్తే హ్యాండిల్ చేద్దామన్న ఉద్దేశంతోనే తీసుకుంటాను. అందుకే ఇంజనీరింగ్ కెరీర్ వదిలి ఈ రంగంలోకి ఇలా దూకాను. ఓకే. అది అన్నిటికీ మించి నేను స్వతహాగా ఆంజనేయ స్వామి భక్తుడు. అటు బౌద్ధికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎలా చూసుకున్నా నేను కోతిని. గర్వంగా చెప్తున్నాను, నేను కోతిని. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్, అనుష్కకి ఒక సీక్రెట్ మెసేజ్ పెట్టమంటే ఏం పెడతావు? ఇది హార్ట్ క్వశ్చన్. అంటే ఒకప్పుడు మీరు నా ఫేవరెట్ హీరోయిన్ అండి, పెళ్ళవక ముందు మీరు నా ఇమాజినరీ క్రష్ అండి అని చెప్పి. అది సీక్రెట్ ఏముంది? అది అందరూ అనుకున్నది కదా. అంతకన్నా సీక్రెట్ ఏముందండి? ఓకే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు వాంట్. ఈ లైన్ అచ్చ తెలుగులో చెప్పండి. తళుక్కున మెరిసే తారా, చూడడానికి ఎంత ఆశ్చర్యంగా ఉన్నావురా. తెలుగు అక్షరాల్లో ఒక అక్షరం తీసేయమంటే ఏ అక్షరం తీస్తాను? ఛీ. చీ పాడా అంటే లోకాన్ని కానీ, మనుషుల్ని కానీ, పరమతాన్ని కానీ, పరకులాన్ని కానీ ఎవరిని చీత్కార భావంతో చూడకూడదు కాబట్టి, తెలుగులో చీ అంటే చేత్కరించుకోవడం కాబట్టి ఆ అక్షరం తీసేస్తాను. ఓకే. మీ గురించి తెలియని ప్రపంచానికి రహస్యం చెప్పండి. నా గురించి తెలియని రహస్యం,
బాపట్లలో ఒక థియేటర్ ఉండేదండి. ఉమ్. అప్పుడు ఆ థియేటర్ పేరు ఏంటంటే వెంకటేష్ థియేటర్. ఆ. అక్కడికి ఆ సినిమాలు, అక్కడికి వచ్చే సినిమాలన్నీ ఉండి రౌండ్ ఉండే సినిమాలు. సో ప్రతి శనివారం ఆ గుడిలోకి వెళ్ళి దేవతార్చన చేస్తాం. చాలా హార్డ్ గురు వాసు. సపోజు అనంత శ్రీరామ్ అమ్మాయిగా పుట్టుంటే ఎవరిని పెళ్లి చేసుకునేవారు? అమ్మాయిగా పుట్టింటే ఎవరిని పెళ్లి చేసుకునేవాడిని? సెలబ్రిటీస్లో అబ్దుల్ కలాం. పెళ్లి చేసుకుంటాను అనుకునేవాడిని చేసుకుంటే రంజే ఉందండి. నేను పెళ్లి చేసుకోనని డిసైడ్ అయ్యి బ్రహ్మచర్యం స్వీకరించిన వాడిని పెళ్లి చేసుకోగలిగితేనే కదా ఆడతాను. సో ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్లో ధన్యవాదాలు. చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నీ మంచి సక్సెస్ అవ్వాలి. అనంత శ్రీరామ్కి ఇంకా అనంత కోటి అంటారు కదా, అట్టగా పేరు రావాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు సార్. మీలాంటి అనుభవజ్ఞులైన నటులు నన్ను ప్రశ్నలు అడగడం అంటే అది గొప్ప అనుభూతి. కొంత మీ అనుభవం కూడా తరంగాల రూపంలో నాకు వచ్చి మీ అంత కెరీర్ నాకు వస్తుందని అల్లా ఆ రాముడు దీవిస్తాడని నేను భావిస్తాను. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే. ఫుల్ నేమ్ అలాగే చెప్పండి. లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి. మీరేంటి కాంట్రవర్సీ బాడీలో పెట్టుకుని తిరుగుతున్నారు పేర్లో? నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఏంటని నువ్వు ఎల్బి శ్రీరామ్ గారిది గొడుగు కొట్టేసావంట కదా. గొడుగు కొట్టేసానా, గొడుగుని కాపాడానా? ఇప్పుడు చెప్పాలి. కొట్టేసి కాపాడాడు.